అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ డిస్కషన్ ఫోరం వేదికగా మనం ప్రతి నెల 4వ ఆదివారం బాబా స్వయంగా రాసిన పాటలు, అలాగే బాబా గురించి ఇతరులు రాసిన పాటల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనం బాబా హిందీ హారతుల్లో ఒకటైన ఆదిశచేతన హారతి గురించి తెలుసుకుందాం. ఈ హారతి యొక్క నేపథ్యం, దాని అర్థంతో పాటు అందులోని పదాలను ఎలా ఉచ్చరించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. అసలు ఈ హారతి అంటే మన మనస్సుని భగవంతుడికి అర్పించడం. ప్రీతం అవతార్ మెహర్ బాబా దివ్య సమాధి దగ్గర మనం ఆలపించే హారతుల్లో ఈ హారతి కూడా ఒకటి. మనం ఇప్పటికే బుజావే, దివ్య సనాతన, ఓ గ్లోరియస్ అనే హారతుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ ఆదిశచేతన అనే హారతి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ హారతి రచయిత గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఈ హారతిని రచించింది బాబా మండలి సభ్యుడైన బావు కల్చూరి. ఈయన అసలు పేరు వీర్ సింగ్ కల్చూరి. బావు కల్చూరి 13 జనవరి 1926లో జన్మించారు. 23 అక్టోబర్ 2013లో బాబాలో ఐక్యమయ్యారు. 1952లో మొట్టమొదటిసారిగా ఆయన మెహర్ బాబాను దర్శించుకున్నారు. 1953 నుండి కూడా బాబా దగ్గర మండలి సభ్యుడిగా ఆయన కొనసాగారు. బాబాకు నైట్ వాచ్మెన్గా, బాబా హిందీ ప్రేమిక లోకంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంతో పాటు వివిధ స్థాయిల్లో అనేక రకాలుగా ఆయన బాబాకు సేవ చేశాడు. మెహర్ బాబా నువ్వు రచనలు చెయ్యాలి అని చెప్పి ఆ రచనా సంబంధమైనటువంటి పనులు అనేకం బాబూజీకి అప్పచెప్పారు. వీటిలో చాలా వరకు బాబా 1969లో తన భౌతిక శరీరాన్ని చాలించిన తర్వాత ఆయన పూర్తి చేశాడు. బాబూజీ మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర అయినటువంటి లార్డ్ మెహర్ ప్రభు అని కూడా మనం అందరం పిలుస్తూ ఉంటాం. దాన్ని మానవాళికి అందించారన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. లార్డ్ మెహర్తో పాటు అతను హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అనేక ఇతర గ్రంథాలు, పాటలు, నాటకాలు, కవితలు కూడా వ్రాశాడు. బాబా ఆదేశానుసారం బాబూజీ చేసినటువంటి రచనలను బాబా ఆద్యంతం చదివించుకుని వినేవారు. అలాగే బాబూజీని కొన్ని గజల్స్ రాయమని కూడా ఆయన ఆదేశించారు. అయితే ఈ గజల్ రూపకంలో కవితలు రాయడం అనేది హిందీ భాషా సాంప్రదాయానికి చెందింది కాదు. అది ముఖ్యంగా అరబిక్, ఉర్దూ భాషా సాంప్రదాయానికి చెందింది. అయితే బాబూజీ బాబా ఆదేశానుసారం బాబా నుండి పొందినటువంటి ఆ స్ఫూర్తి ప్రేరణతో ఈ గజల్స్ను కూడా రాయడం ప్రారంభించాడు. బాబా కూడా ఆయనకి 1 లేదా 2 లైన్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశిస్తూ ఉండేవారు. అలా బాబూజీ చేసినటువంటి రచనలను బాబా విని ఎంతో ఆనందించేవారు. 1967వ సంవత్సరంలో బావు హిందీలో ఆదిశచేతన అనేటటువంటి హారతిని రచించారు. ఈ ఆదిశచేతన హారతి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, బాబా 1950వ దశకం చివరి నుండి ఆయన శరీరాన్ని చాలించినంత వరకు ప్రతి ఏడాది సమ్మర్ టైంలో ఆయన పూనాలో ఉండేటటువంటి గురుప్రసాద్ భవంతిలో నివసిస్తూ ఉండేవారు. అయితే 1967-68 ప్రాంతంలో ఈ హారతి రచించిన తరువాత బాబూజీ కుమార్తె అయినటువంటి షీలా కల్చూరి ఆమె బాబా సమక్షంలో ఈ హారతిని చదివి వినిపించింది. అయితే బాబా అది విన్న తర్వాత ఇలా అన్నారు, దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ హారతి. దిస్ హారతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మై హార్ట్. When it is sung, it will penetrate each one's heart. Even a stone will benefit when it hears this హారతి. ఇది నా యొక్క యూనివర్సల్ హారతి. ఈ హారతి చాలా ప్రధానమైనది. ఇది నా హృదయం నుండి వచ్చింది. ఈ హారతిని ఆలపించినప్పుడు అది ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి చొచ్చుకుపోతుంది. అలాగే ఒక రాయి కూడా ఈ హారతి వింటే దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతుంది అని చెప్పి బాబా అన్నారు. అలాగే బాబా మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఈ హారతిలో
ఉన్న ప్రతి పంక్తిలోనూ కూడా 2 నుండి 3 పదాలు స్వయంగా నేనే ఇచ్చాను అని అన్నారు. అయితే బాబూజీ కుమార్తె అయినటువంటి షీల, బాబా ఏంటా పదాలు అని అడగగానే బాబా ఆ హారతి రాసి ఉన్నటువంటి నోట్బుక్ని తీసుకురమ్మని చెప్పి షీలా చేతిని తన చేతితో పట్టుకొని ఆయన ఏవైతే పదాలను ఇచ్చారో ఆ పదాలని అండర్లైన్ చేయించారు. ఇంతవరకు మనం ఆదిశ చేతన హారతి యొక్క రచయిత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి, అంటే ఆ హారతిని బాబా యూనివర్సల్ హారతి అన్నారని, అందులోని ప్రతి పంక్తిలోనూ 2 నుండి 3 పదాలు స్వయంగా బాబాయే ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఆ హారతి స్వరకల్పనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అయితే అవి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలి. ఆయనే రుస్తుం గుస్తాద్ హతిదారు. రుస్తుం కాకాగా పిలువబడే రుస్తుం గుస్తాద్ హతిదారు 1925లో ఆదికే ఇరానీ తండ్రి అయినటువంటి ఖాన్ సాహెబ్ ద్వారా మొట్టమొదటిసారిగా బాబాను కలుసుకున్నాడు. అయితే అప్పటికి ఆయన యువకుడు. ఆయన జొరాస్ట్రియన్ సాంప్రదాయ కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. కాబట్టి సాధారణంగా జొరాస్ట్రియన్ సాంప్రదాయంలో పుట్టినటువంటి వ్యక్తులు జొరాస్టర్ తప్ప మిగిలిన వారు ఎవరిని కూడా భగవంతుడిగా అంగీకరించరు. అదేవిధంగా ఈయన మెహర్ బాబాను 1925లో కలుసుకున్నప్పటికీ కూడా ఆయనకి మెహర్ బాబా అవతారుడు అని కానీ, మెహర్ బాబా భగవంతుడని కానీ నమ్మకం ఉండేది కాదు. అలాగే బాబా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏమీ ఆయన చూపించేవాడు కాదు. 1925 నుండి కూడా చాలాసార్లు ఆయన మెహరాబాద్ వెళ్తున్నప్పటికీ కూడా ఏ రోజు ఈయన బాబాకి గౌరవ వందనాలు సమర్పించలేదు. 1933లో ఒకరోజు ఇలాగే ఖాన్ సాహెబ్ను ఆయన మెహరాబాద్కు తీసుకువెళ్ళినప్పుడు బాబా రుస్తుం కాకాని తన గదిలోకి రమ్మని చెప్పి పిలిచారు. ఆ గదిలోకి వెళ్ళిన వెంటనే బాబా కళల్లోని ఏదో ప్రత్యేకత రుస్తుం కాకను ఆకట్టుకుంది. అతని అంతరాత్మను కదిలించి వేసింది. ఇక తనను తాను అదుపులో ఉంచుకోలేకపోయాడు. వెంటనే బాబా పాదాల మీద వాలిపోయాడు. అప్పటి నుండి పూర్తిగా బాబా సేవకు అంకితమయ్యాడు. రుస్తుం కాకా మెహర్ బాబా యొక్క గొప్ప భక్తుడు మాత్రమే కాదు, అహ్మద్నగర్లో నిష్ణాతుడైన గాయకుడు కూడా. అతనిది శ్రావ్యమైన స్వరం. మెహర్ బాబా అతని గానాన్ని ఆస్వాదించేవారు. రుస్తుం కాకాకి మాణిక్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. చిన్నతనం నుండి కూడా ఆయన కూడా సంగీతకారునిగా పెరిగాడు. ఆ ఫోటోలో చూస్తే బాబా వెనుక నిల్చున్నటువంటి ఆ కుర్రవాడే మాణిక్. మాణిక్ చిన్నతనం నుండి బాబా ప్రేమ పరిధిలో పెరిగాడు. 1968 అక్టోబర్లో ఒకరోజు మాణిక్ తన తండ్రి రుస్తుం కాకాతో కలిసి బాబాను దర్శించుకునేందుకు మెహరాజాద్ వెళ్ళాడు. బావు రచించిన ఆదిశ చేతన ఆరతికి సంగీతాన్ని స్వరపరచమని బాబా అక్కడ ఉన్నటువంటి నిష్ణాతుడైన రుస్తుం కాకాను అడగడానికి బదులుగా మాణిక్కి అడిగారు. మాణిక్ బాబా ఆజ్ఞను అనుసరించి ఆ హారతికి భైరవీ రాగంలో సంగీతాన్ని స్వరపరిచాడు. ఆ తర్వాత బాబాను దర్శించడానికి మరొకసారి మెహరాజాద్ వెళ్ళినప్పుడు బాబా ముందు ఆ హారతిని పాడాడు. బాబాకు ఆ స్వరకల్పన నచ్చలేదు. దానికి ఇంకా శ్రావ్యమైన స్వరాన్ని సమకూర్చుకొని తీసుకురా, నేను నీకు సహాయం చేస్తానని అన్నారు. వెంటనే మాణిక్, బాబా సహానే, మధుసూదన్, మిగిలిన వారందరూ కూడా స్వరపరిచిన హారతులు ఈ భైరవీ రాగంలోనే ఉన్నాయి కదా, సంగీత కచేరీల్లో చివర్లో ఈ రాగానే పాడతారు కదా అని చెప్పేసి బాబాతో అన్నాడు. నాతో వాదించొద్దు, నేను మీకు చెప్పినట్లు చెయ్యి అని బాబా మాణిక్ను హెచ్చరించారు. మాణిక్ దాదాపు 6-7 వేరువేరు రాగాల్లో ఈ స్వరాలను సిద్ధం చేసి బాబాకు వినిపించాడు. ఆ స్వరాల్లో దేనితోనూ బాబా సంతృప్తి చెందలేదు. ఇలా చాలా రోజులు కొనసాగింది. చివరిగా మెహరాజాద్లో ఒక మధ్యాహ్నం బాబా మాణిక్తో ఇలా అన్నారు, నేను నీకు చివరిసారిగా అవకాశం ఇస్తున్నాను. రేపు కానీ నువ్వు నన్ను సంతృప్తి పరచకపోతే నువ్వు ఒక పని చేయి, నీ సంగీత వాయిద్యాలన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి దానికి తాళం వేసి అహ్మద్నగర్లో ఉన్న సేనా నదిలో పడివేయి అన్నారు. ఆ రాత్రంతా మాణిక్ ఆతృతగా ఎంతో దయనీయంగా ఉన్నాడు.
రుస్తుం కాగా కూడా ఆయనకి సహాయం చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అది బాబా నీకిచ్చినటువంటి ఆదేశం కనుక నేను నీకు సహాయం చేయలేనని చెప్పేసి నిరాకరించాడు. మాణిక్ చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. ఏం చేయాలో తెలియక తన తబలా, వయోలిన్, దిల్రుబా, హార్మోనియం మొదలైన సంగీత వాయిద్యాలన్నింటినీ తన ముందు అర్ధచంద్రాకారంలో పెట్టుకున్నాడు. వాటి వైపు చూస్తూ తనకు ప్రేరణ కలిగించమని ప్రార్థించాడు. కానీ పాపం ఆయనకి ఎటువంటి ప్రేరణ కలగలేదు. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. తెల్లవారుజాము 4 గంటలకు ఎవరో తనను కదిలించిన భావన అతనికి కలిగింది. దివ్యమైన, శ్రావ్యమైన, అనిర్వచనీయమైనటువంటి మధురమైన శబ్దాలు, స్వరాలు అతను వినడం ప్రారంభించాడు. అది విన్న తర్వాత ఆ స్ఫూర్తితో తొందరగా ఆ హారతికి స్వరకల్పన చేశాడు. తన తండ్రి అయినటువంటి రుస్తుం కాకా నిద్రలేపి తాను స్వరపరిచిన దాన్ని వినిపించాడు. తిలక్ కామోద్ రాగంలో అది స్వరపరచబడింది. ఇది చాలా బాగుంది అని చెప్పేసి రుస్తుం కాకా కితాబిచ్చాడు. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకే మాణిక్ తన సైకిల్పై మెహరాజాద్కు పయనమయ్యాడు. మెహరాజాద్కు వెళ్లే మార్గంలో ఖిండ్ ప్రాంతంలో అలోబా మాణిక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మాణిక్ రాగానే అలోబా మాణిక్తో ఇలా అన్నాడు, బాబా నీ గురించి ఉదయం 7:30 నుండే మండలి హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. మాణిక్ ఎక్కడా అని అడుగుతున్నారు. తొందరగా వెళ్ళు అని చెప్పి మాణిక్తో అన్నాడు. ఆ మాటలు విన్న మాణిక్ ఇంకా తొందరగా మెహరాజాద్ వైపుకి వెళ్ళాడు. వెళ్ళి మండలి హాల్లో ఉన్నటువంటి బాబాను కలిశాడు. కలిసిన తర్వాత ఆయన స్వరపరిచినటువంటి హారతిని బాబాకు వినిపించాడు. బాబా అది విని ఎంతో సంతోషించారు. ఇది చాలా బాగుంది, నాకెంతో ఆనందంగా ఉంది, ఇంతకీ నువ్వు దీన్ని ఎలా స్వరపరిచావు అని అడిగారు. మాణిక్ ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఉదంతాన్ని బాబాకు తెలియజేశాడు. అయితే ఆ రోజుల్లో బాబా కఠోరమైనటువంటి ఏకాంతవాస దీక్షలో ఉండడం వల్ల ఆయన శరీరం బాగా కృషించింది. ఆ పాట విన్నదంటే బాబా మాణిక్తో ఇలా అన్నారు, ఈ హారతిని నువ్వు ఇప్పుడు పాడొద్దు, నేను శరీరాన్ని చాలించిన తర్వాత పాడు అని అన్నారు. బాబా ఆ హారతి గురించి మెహరా ముందు ప్రస్తావించారు. బావు నిజంగా చక్కగా ఈ హారతిని రాశాడు, అందులో నేను స్వయంగా ఇచ్చిన కొన్ని పదాలు కూడా ఉన్నాయి అన్నారు. అలాగే మెహరా కోసం ఆ హారతిని చదవమని చెప్పేసి షీలాను కోరారు. షీలా ఆ హారతిని చదువుతున్నప్పుడు ప్రతి పంక్తి యొక్క అర్థాన్ని బాబా వివరించారు. అది విన్న మెహరా చాలా ఆనందించి బాబా దగ్గరికి వచ్చి ఆయన్ని చుంబించి, బాబా నిజంగా ఇది చాలా గొప్ప హారతి అని బాబాతో అంది. వెంటనే బాబా, ఇది నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు ఇది నీకు వినిపించడం కోసమే ఈరోజు షీలాకి హారతిని ఇక్కడ తీసుకుని రమ్మన్నాను. అంతేకాదు, నేను ఈ హారతిని మొట్టమొదటిసారిగా హాల్లో విన్నప్పుడు నా మొదట ఆలోచన ఏంటో తెలుసా? మెహరా తప్పకుండా ఈ హారతి వినాలి అని. అందుకోసమే నువ్వు వింటావని చెప్పేసి షీలాని చదవమని చెప్పాను అని బాబా అన్నారు. ఇంతవరకు మనం ఈ హారతికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఈ హారతి యొక్క రచయిత గురించి, దాని ప్రాముఖ్యత, అలాగే దాని స్వరకల్పన జరిగినటువంటి తీరును గురించి, బాబా స్వయంగా ఈ హారతిలో కొన్ని పదాలు ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఈ హారతిని పూనా భజన్ మండలి వాళ్ళు ఆలపించిన రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ని మనం ఒకసారి విందాం. लहर से है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कहते हो अनुमान।
आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो। प्रेम दीप में दिए जलाऊं, प्रेम दीप में दिए जलाऊं, निबिड़ अंधेरा मिटता पाऊं, निबिड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, तुम मुझको सरसाओ मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का दय हो तेरा, आदि अंत का दय हो तेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेरे प्रभु आरती अपनावो, मेरे प्रभु आरती अपनावो, मेरे
అయితే ఇప్పుడు మనం ఈ ఆది సచేతన హారతి యొక్క తెలుగు అర్థాన్ని చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్లు దీని రచయిత బాబు కల్చూరి, దాని యొక్క ఇంగ్లీష్ అనువాదాన్ని బాబా మండలి సభ్యుడు ఆదికే రాణి చేశారు. అలాగే ఈ హారతికి స్వరకల్పన చేసింది మాణిక్ హతిదారు. ఎవని విలాసం కారణంగా ఈ విశ్వం ఉద్భవించిందో అటువంటి వాని దైవీ అనంతతను బుద్ధి ఎలా తెలుసుకోగలదు? జీవాన్ని ప్రసాదించే ఓ ఆదిమూల చైతన్యమా, నీకు నా ప్రణామాలు. ఓ బ్రహ్మ రా, మెహర్ ప్రభు, నా హారతిని స్వీకరించు. నేను నా హృదయంలో ప్రేమదీపాన్ని వెలిగించి దట్టమైన చీకటిని పారద్రోలునుగాక. నాకున్న సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను. నన్ను ఉద్ధరించు. మెహర్ ప్రభు, నా హారతిని స్వీకరించు. ఓ ప్రభు, మా జీవితం యొక్క ప్రతి ఊపిరి నీ ఆనందమే అవ్వాలి. ఓ కరుణామయ్య, ఓ లీలాధారి, నీ కృపను కురిపించు. మెహర్ ప్రభు, నా హారతిని స్వీకరించు. సాక్షాత్తు నా జీవితమే నా హారతి అగునుగాక. నా జనన మరణాల చక్రం నిలిచిపోవునుగాక. నా కళ్ళు తెరుచుకొని ఉదయాన్ని దర్శించుదునుగాక. నీవు నాలో అంతటా వ్యాపించుగాక. మెహర్ ప్రభు, నా హారతిని స్వీకరించు. ఈ హారతిలో ఉన్నటువంటి పదాలను ఎలా ఉచ్చరించాలో అన్న విషయాన్ని ఇప్పుడు సోదరులు గోపి మనకు తెలియజేస్తారు. अवतार मेहर बाबा की जय। हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। प्रेम दीप में हिये जलाऊं, निबिड़ अंधेरा मिटता पाऊं। अपना सब कुछ तुम्हें चढ़ाऊं, तुम मुझको सरसाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, तुम करुणा बरसाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ ప్రజెంటేషన్లో మేము ప్రస్తావించినటువంటి అంశాలు గ్లో ఇంటర్నేషనల్ 2012 స్ప్రింగ్ ఇష్యూ నుండి, గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అనే గ్రంథం నుండి, లార్డ్ మెహర్ గ్రంథం నుండి, అలాగే మిస్చీవస్ పీప్స్, మెహర్ బాబా ట్రావెల్స్, ఎంఎన్ పబ్లికేషన్స్ అనే వెబ్సైట్స్ నుంచి సేకరించాం. అవతార్ మెహర్ బాబా కీ జై.